సహకారంతో తుంగతుర్తి నియోజకవర్గాన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే గాత్రి కిషోర్ అన్నారు. కరువు ప్రాంతమైన తుంగతుర్తి నియోజకవర్గాన్ని కాళేశ్వరం నీళ్లు తెప్పించి సస్యశ్యామలం చేశామన్నారు. తాగు సాగునీరుతో పాటు రోడ్లు, విద్య, వైద్య సదుపాయాలు ప్రజలకు కల్పించామన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో తుంగతుర్తి ప్రజలు అభివృద్ధి చూసి గెలిపించాలంటున్న ఎమ్మెల్యే గాత్రి కిషోర్ తో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, గత 9 సంవత్సరాలుగా మీరు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు ఎన్నికలు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి? తుంగతుర్తి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో మొదటిసారి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చి బీఫామ్ ఇవ్వటం, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు దీవించడం, 5 సంవత్సరాల కాలం పూర్తి స్థాయిలో అవకాశం ఉన్నంత వరకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం, 2018లో మరోసారి నా మీద నమ్మకంతో విశ్వాసంతో కేసీఆర్ గారు కానీ తుంగతుర్తి ప్రజల గారు కానీ దీవించడం, దాని తర్వాత ఎన్నికలలో చెప్పనవి అన్నీ కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో అత్యద్భుతంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఎందుకంటే 2014కు పూర్వము కక్షలు కార్పణ్యాలతో రక్తటేర్ల బారినటువంటి పరిస్థితి తప్ప కనీసం నీటి వసతి లేనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో తుంగతుర్తి నియోజకవర్గం ఉంటుండే. పేరుకి ఎస్ఆర్ఎస్పీ కాలువలు తీసినప్పటికీ ఏదో మెత్తటి వచ్చిన అక్కడ తవ్వుకొని పేరు, గట్టిగా అక్కడ వదిలిపెట్టి పేరు, ఏ ఒక్కనాడు అలా నీళ్ళు వచ్చినటువంటి సందర్భాల్లో నేను కాలువల మీద తిరిగి ఉన్నటువంటి సమస్యలను కనిపెట్టుకొని జగదీష్ రెడ్డి గారిని కూడా కాలువల మీద తిప్పి సమీక్ష చేసి, కేసీఆర్ గారి దగ్గర కూర్చొని సమీక్ష చేసి కాలువలన్నీ మరమ్మతులు చేపించి, కేసీఆర్ గారి ఆలోచన విధానంలోకి వెళ్ళి పుట్టినటువంటి మానసపుత్రిక లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం కట్టడం ద్వారా ఈరోజు పూర్తి స్థాయిలో తుంగతుర్తి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాల మీద సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి 6 మండలాల వరకే వస్తున్నటువంటి పరిస్థితి. రేపేళ్ళుండో త్వరలో బస్వాపూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కూడా మూతుకుర అడుగుడు కూడా నీళ్లు రాబోతూ ఉన్నాయి. ఇలాంటి అభివృద్ధి అది రోడ్ల విషయంలో అయినా, అది నీళ్ళ విషయంలో అయినా, మంచినీళ్ళ విషయంలో అయినా, కరెంటు విషయంలో అయినా, మిగతా అన్ని నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయో వాటితోని పోటీ పడే విధంగా ఒక 10% ఎక్కువ ఉండేటట్టుగానే ప్రయత్నం చేసి ముందుకు సాగే ప్రయత్నం చేసినాం. ఇతర పార్టీలతో కొట్లాటలు కానీ కక్షలు కానీ లేకుండా ఒక శాంతియుతమైన వాతావరణంలో ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా ప్రజలను మనకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ముందుకుపోయేటువంటి ప్రయత్నంలో భాగంగా పోయినాం. 2014లో చెప్పినటువంటి హామీలని, 2018లో చెప్పినటువంటి హామీలను అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాం. 100 పడకల ఆసుపత్రి కూడా మనం రీసెంట్గా చెప్పినాం. అది కూడా జీవో వచ్చేసింది, 45 crores వచ్చింది, అది కూడా క్లోజ్ అయిపోయింది. లేనటువంటి వాటిని, చెప్పనటువంటి వాటిని కూడా కొన్నిటిని ఉత్తగానే వీళ్ళే ఇది ఇస్తాడు అది ఇస్తాడు అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నారు. నేను హానెస్ట్గా చెప్తా ఉన్నా, ఎన్నికల సమయంలో చెప్పినటువంటి ప్రతి మాటను తూచా తప్పకుండా కంప్లీట్ చేసినాం. అంతకంటే ఇంకెక్కువనే కంప్లీట్ చేసినాం తప్ప ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. ప్రతి ఒక్క చెరువు నింపినాం, ప్రతి ఊర్లో సీసీ రోడ్లు వేసినాం, ప్రతి ఊరికి మంచి రోడ్ల సదుపాయాన్ని తీసుకొని వచ్చినాం. చదువుకోవడానికి సంబంధించినటువంటి గురుకుల పాఠశాల ఏర్పాట్లు కూడా దాదాపు 9 గురుకుల పాఠశాలలు నా నియోజకవర్గంలో తీసుకొచ్చి చేసుకోగలిగినాం. కరెంటు విషయంలో సంబంధించి కూడా 132 kV సబ్ స్టేషన్లు 2 సబ్ స్టేషన్లు తీసుకొచ్చినాం, 9 33/11 kV తీసుకొచ్చినాం. ఇవి ఎక్కడ కూడా సాధ్యం కాదు. ఒక నియోజకవర్గంలో 132 kVనే రాదు. అట్లా ఏ విషయంలో తీసుకున్నా, ఇది అది అని కాదు, ఏ విషయంలో తీసుకున్నా మిగతా నియోజకవర్గాల కంటే 10 రూపాయలు ఎక్కువనే తీసుకుని వచ్చినాం. కేసీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి అదృష్టం ఆ టైంకి నేను ఉండడం వల్ల ఒక 230 కోట్లతోనే 2223 మందికి దళిత బంధు ఒక మండలానికే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకురాగలిగినాం. ఇట్లా ప్రతి ఒక్క సందర్భంలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో సఫలీకృతం అవుతా ఉన్నాం. ఇంకా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు కూడా మిగిలిపోయినటువంటి అంశాలు కానివ్వండి, ఇంకా ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు స్థిరీకరించి ముందుకు సాగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండానే ఇక్కడ ఎగరాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనేటువంటి స్పష్టతలు ఉన్నారు. అది కూడా రానున్నటువంటి కాలంలో జరగబోతా ఉన్నది. దశాబ్ది ఉత్సవాల పట్ల ప్రజల నుంచి ఏ విధమైన స్పందన లభిస్తుంది? మరో 6 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. మరోసారి ప్రజల దీవెన ఏ విధంగా ఉంది? అంటే 2014కు పూర్వము, 2014 తర్వాత ఈరోజు 9 సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని 10వ ఫార్మేషన్ డేగా ఉండి 10వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి సందర్భంగా మార్పు కళ్ళ ముందర కనపడుతున్నది. నాడు నేడు మేము చెప్పాల్సిన పని లేదు. అసలు విచిత్రం ఏంటంటే, మేము పొలిటీషియన్గా ఉపన్యాసం చెప్పడం అనేటువంటి ఒక అంశం అయితే, ఆఫీసర్స్ కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్లు కానివ్వండి, వాళ్ళు గమనించినటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ 2014కు ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, లేదు వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారం అయితే కనుక మా రాష్ట్రంలో ఎట్లుంది పరిస్థితి, ఇక్కట్లో ఉందనేటువంటిది వారే బేరీజ్ వేసి చెప్తున్నారు. ప్రజలకు కూడా చాలా కళ్ళ ముందర కట్టినట్టుగా కనపడతా ఉంది. 2014 ముందు ఆసరా పింఛన్లు ఏముండే, ఈరోజు ఏమున్నది? అసలు కళ్యాణ లక్ష్మి పథకమే లేదు, కేసీఆర్ కిట్ పథకమే లేదు, రైతు బంధు లేనే లేదు, రైతు బీమా లేనే లేదు, 24 గంటల కరెంట్ లేనే లేదు. ఇవన్నీ 2014 పూర్వం లేవు, ఈరోజు 2014 తర్వాత వచ్చింది. ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి డబల్ రోడ్డు, జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి రాష్ట్ర హెడ్ క్వార్టర్కి 4 లైన్, ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల హెడ్ క్వార్టర్కి బీటీ రోడ్డు. ఇవన్నీ కూడా తర్వాత వచ్చినటువంటి మార్పు. ప్రతి చెరువు ఎర్ర ఎండాకాలంలో మత్తడి దుంకుతూ ఉంటే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఈ తేడాన్ని ప్రజలకు వివరిస్తున్నప్పుడు నిజంగా ఆనందోత్సాహాలతో అందరూ కూడా భాగస్వాములై, నిజమే కదా, ఒక తుంగతుర్తి నియోజకవర్గాలు కనుక పరిశీలించి చూస్తే 49,700 మందికి ఆసరా పింఛన్లు, 49,700 మందికి. నా దగ్గర ఓట్లు 2,36,000 ఓట్లు ప్రస్తుతం. 93,303 మందికి రైతు బంధు, 1,100 మందికి రైతు బీమా,
దాదాపు 12,000 మందికి ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి పథకం కింద పెళ్లి చేసిన కేసీఆర్ గారు. 8,745 మందికి కేసీఆర్ కిట్ ఇచ్చినాం. ఇంత గొప్ప మార్పు. మిషన్ భగీరథ ప్రతి ఒక్క ఇంటికి దాదాపు 350 కోట్లు మిషన్ భగీరథ కోసం నా దగ్గర ఖర్చు పెట్టినటువంటిది. రహదారుల కోసం ఖర్చు పెట్టింది దాదాపు 2,000 కోట్లు నా దగ్గర రహదారుల కోసం ఖర్చు పెట్టింది. డ్రాస్టిక్ చేంజ్ కదా. ఒక రోజు కారు తిరిగిపోయి ఇట్లా వచ్చేస్తే చక్కగా విలైన్మెంట్కి పోవాల్సింది. ఈరోజు చక్కగా పోతే అసలు అద్భుతంగా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందర కనపడుతుంది ప్రజలకు. ఇటు సూర్యాపేటకు పోయినా, హైదరాబాద్కి వచ్చిన అప్రోచ్ కనపడుతున్నది. కాబట్టి 2014 పూర్వం ఉన్నదాన్ని పూర్తిస్థాయిలో మార్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది, కేటీఆర్ గారు, అదేవిధంగా జిల్లాకు వచ్చినప్పుడు జగదీష్ రెడ్డి గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు మాలాంటి వాళ్ళు ఎమ్మెల్యేస్ అందరం ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఈరోజు మద్దతుగా నిలబడి ఇలాంటి ప్రభుత్వం ఉండాలి, ఇలాంటి నాయకులు ఉండాలి, ఇలాంటి కాపాడుకునేటువంటి ఒక స్పష్టత మాత్రం ప్రజల కళ్ళలో కనపడతా ఉన్నది. సరే, బయటికి మాట్లాడడం కోసం రకరకాల ఆరోపణలు, ఇది అది అవినీతి అని చెప్తారు. కానీ నేను బల్లగుద్ది చెప్తా ఉన్నాను. నేనే కాదు, ఏ ఎమ్మెల్యే కూడా, ఉమ్మడి నల్గొండ జిల్లా బల్లగుద్ది చెప్తాను, ఏ ఎమ్మెల్యే కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. పొలిటికల్ కరప్షన్ అనేది జీరో ఉన్నటువంటి రాష్ట్రము, జీరో ఉన్నటువంటి ఒక నేపథ్యము టర్మ్ ఏదైనా ఉందంటే ఇప్పుడు మాత్రమే జీరో కరప్షన్. బల్లగుద్ది చెప్తాను. చేతనైతే ఏం తిప్పల పడుతున్నామో, కళ్ళు కాస్తున్నామో, గంజి కాస్తున్నామో, ఏం చేస్తున్నామో, చేతనైతే 5 రూపాయలు 10 రూపాయలు సహాయం చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా పొరపాటు చేసే పరిస్థితి లేకుండా ఇంత అద్భుతంగా పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని ఎవరు వదులుకోరు. కాబట్టి దశాబ్ది ఉత్సవాలు అనేటువంటి నిజంగా సంబరాలలో ప్రజలు భాగస్వాములు ఎందుకైతారంటే ఇదంతా వాస్తవం కాబట్టి భాగస్వాములు అయ్యారు. ఆ స్పష్టత కూడా మనకు కనపడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి గడపకు ఒక సంక్షేమ పథకం అందిందని, తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, కరువు ప్రాంతమైన తుంగతుర్తి నియోజకవర్గాన్ని కాళేశ్వరం నీళ్లతో సస్యశ్యామలం చేశానని, మున్ముందు రోజుల్లో కూడా ప్రజల ఆశీర్వాదం మాకే ఉంటుందని, 2014 ముందు 2014 తర్వాత జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ చెప్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కెమెరామెన్ శంకర్తో కిరణ్, అమ్మ న్యూస్, నల్గొండ జిల్లా.